హాయ్ నా పేరు కామాక్షి. ఒక లైక్ కొట్టి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. అక్కడక్కడ తప్పులు పోతుంటే తెలుగు నేర్చుకో అంటున్నారు. నేను తెలుగు మీడియమే. మా ఊరు నెల్లూరే. తెలుగు బాగా వచ్చు. సుమన్ శెట్టి ఉన్నాడు ఫస్ట్ ప్లేస్లో. వారి నాయనో, అసలు ఏందా ఓటింగు. మొన్నైతే ఆ స్టేజ్ దగ్గర సుమన్ శెట్టి సేవ్ అంటేనే క్లాప్స్ కొడుతున్నారు. ఒకవేళ పిఆర్ టీమా లేకపోతే ఆయన మ్యూజిక్ పెట్టేసి లలలా 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 అని సాడ్ మ్యూజిక్ పెట్టి, అరే మా నాన్న చూడరా, మా నాన్న ఎవరు సెలెక్ట్ చేసుకోలేదు చూడరా పాపం అనే మ్యూజిక్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అరే అన్న చూడరా స్ప్రే ఎలా కొడుతున్నాడు అనే మ్యూజిక్, అన్న చూడరా చిమ్ముతున్నాడు అనే మ్యూజిక్. ఏంది ఆయన ఏమైనా మాట్లాడి చేస్తే ఉంటుంది. నిన్న కూడా నాగార్జున గారు పోతా మీరు కొంచెం మాట్లాడాలా బాగా అంటే డన్ అని చెప్పన్నాడు. నిన్న కూడా నామినేషన్లో అతిగా మాట్లాడినట్టు అనిపించింది, వెట్టకారంగా మాట్లాడినట్టు అనిపించింది. దాంట్లో నాకు అంత ఫన్ అయితే అనిపించలేదు. ఎట్లా తెలుసా, రండి టైం లేదు, కాళ్ళు నొప్పులు పడుతుంది రండి, ఏదో మాట్లాడాలి అన్నట్టు అనిపించింది. ఫన్ లేదు. అంటే ఫన్ చేసే వాళ్ళు ఎలా ఉంటుంది, కొంచెం ఫేస్లో స్మైల్ ఇచ్చి ఫన్ చేస్తారు కదా, ఏదో అయ్యాందమ్మా పోతాం వేసారు అన్నట్టు ఆ ఎక్స్ప్రెషన్ పెట్టి మాట్లాడినట్టు అనిపించింది. కానీ ఓటింగ్ మాత్రం ఎక్కడి నుంచి పడుతుందో కానీ అసలు భరణి గారు ఉన్నారు నిన్న మామూలు పోల్లో. ఈరోజు ఇప్పుడైతే ఈ క్షణానికైతే సుమన్ శెట్టి అన్న హై పిచ్లో ఉన్నాడు. 40% దగ్గర అయితే ఉన్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే వీళ్ళు కామనర్స్ నచ్చట్లేదు అనమాట. కామనర్స్ నచ్చకపోగా ఇరిటేటింగ్ చేస్తున్నారు అనేసి ప్రియా వచ్చింది కదా, ప్రియాని మనీష్ని పంపించేద్దామా లేకపోతే ప్రియాని మాత్రం బయటికి పంపించేద్దామా అనేసి ఫ్లోరా గారికి ఓట్లు వేస్తున్నారు కానీ ప్రియాని పంపించేద్దాం. కానీ అది లాస్ట్ ఒకవేళ బిగ్ బాస్ ఫ్లోరాని పెట్టుకొని పక్కన వాళ్ళని పంపించేస్తే అట్ట పంపించడని అనుకుంటున్నా. ఎందుకంటే లాస్ట్ టైము ఫ్లోరా తక్కువ లీస్ట్లో ఉన్నా కానీ సస్టిన్ పంపించాడు. ఎందుకంటే ఫ్లోరాతో ఆమెకి ఏమైనా తనుజ కాదు ఆమె పేరేంటి, సంజనాకి గొడవ ఏమన్నా వస్తుందేమో అన్న ఉద్దేశంతో ఆమెను పెట్టుకున్నాడు. కానీ ఈసారి కూడా నీల్ డిస్బ్రాండం ఏమీ లేదు ఆమె వల్ల. సో ఒకవేళ ఆమెను పంపించేస్తారేమో. ప్రియా ఇక్కడ ఉండాలా, అరిచినా చేసినా వాళ్ళకి కంటెంట్ కావాలా, కంటెంట్ ఇంపార్టెంట్ కదా. ఒకవేళ ప్రియాని పెట్టుకుంటారేమో నేను అనుకుంటాను. మీరు ఈ వారం ఎవరు ఎలిమినేషన్ అవుతారో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఫస్ట్ పొజిషన్లో అయితే మాత్రము అతను ఎవరు సుమన్ శెట్టి అన్న ఉన్నాడు. ఇంకా సెకండ్ పొజిషన్లో వచ్చేసి భరణి అన్న ఉన్నాడు. సెకండ్ పొజిషన్లో ఎట్లా అడిగింది ప్రియా అతన్ని నిన్న. నిజంగా బిగ్ బాస్ శ్రీజ అన్న మాటలు కానీ మాస్క్ మ్యాన్ కాదు మనీష్ అన్న మాటలు కానీ మొత్తం కట్ చేశారు చాలా వరకు. లైవ్లో ఎన్ని అడిగారు తెలుసా. శ్రీ అయితే మరీ ఘోరంగా అడిగింది, మ్యానిపులేట్ అనింది, ఏదో అడిగిందబ్బా నోటుకొచ్చినట్టు అడిగింది. అవన్నీ కట్ చేశారు. వాళ్ళకి మంచి పనే చేస్తారు అనిపించింది. లైవ్లో చూసే వాళ్ళకి ఏమనిందా, మా శ్రీజ గ్రేటా, ఏమనిందా, 4 మాటలే కదా మాట్లాడిందా అని చెప్పని అంటారు. లైవ్ చూడండి తెలుస్తుంది. ఇక సెకండ్ ప్లేస్లో భరణి అన్న. ఇంత భరణి అన్న ఈమె అన్నా మేము సరిగా వండలేదన్నా, నువ్వు ఇసుక ఉన్నిందన్నా, హెయిర్ ఉన్నిందన్నా, ఎలా తిన్నావైతే, లేకపోతే ఆయన ఏమైనా సీక్రెట్ బాక్స్ తీసుకొచ్చి నీకు మాత్రం ఇసుకేసి ఇచ్చారా? అందరూ తిన్నారు కదా, మీ వాళ్ళంతా అప్పుడు చెప్పలేదు ఇసుకుంది మీటింగ్ పెట్టుకుంటారు కదా. అలాంటప్పుడు ఆ మీటింగ్లో ఇసుకుందన్న మాట ఎందుకు రాలేదు? ఆయన వయసుకి కూడా గౌరవం ఇచ్చుకోండి. ఇదిగో ఎందుకు ఏం పని అని చెప్పి అరుస్తూ ఉంటుంది ప్రియా పెద్ద నోరు వేసుకొని. నాకంటే డబ్బులు ఉంది నాకు నోరు. ప్రియా భరణి అయినా సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి హరీష్ ఉన్నాడు మాస్క్ మ్యాన్. ఎందుకంటే ఆయన తినకుండా త్యాగం చేసి నేనే గొప్ప అనుకొని ఫుడ్ విషయంలో కూడా ఇదిగో నేనే గొప్ప అంటాడు, ఫుడ్కి ఇంపార్టెంట్ ఇస్తా అంటాడు. అక్కడేమో ఫుడ్ కోసం పోయి తినడు. అందరు నా మాట అందరూ ముసుకేసుకొని ఉన్నారంటారు, ఈయన ముసుకేసుకొని ఉంటాడు. ఈయనేంటో, ఈయన మాటలేంటో, ఈయన బిహేవియర్ ఏంటో అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఏం ఆడుతున్నాడు ఏం అర్థం కావట్లా. అందరూ ముసుకేసుకో ఉన్నారు, నేను ఒక్కడనే గొప్ప నిరూపించుకోవాలనుకుంటాడు. అందరిది కపట నాటకం. అప్పుడు ఆయన అన్నాడు కదా, కౌశల్ అన్నాడు కదా సీజన్ 2లో, అందరూ ఇక్కడ కపట నాటకం అన్నట్టు అందరూ ఇక్కడ కపట నాటకం ఆడుతున్నారు, నేను ఒక్కడనే మాస్క్ వేసుకోలేదని చెప్పి నిరూపించుకుంటున్నాను. ఆయన అయితే త్రోడ్లో ఉన్నాడు. అట్లా కొంతమంది తిట్టుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అబ్బా సూపర్ మాస్క్ మ్యాన్ అని చెప్పి అనుకునే వాళ్ళు ఉన్నారు. ఆయన అయితే 3rd ప్లేస్లో ఉన్నాడు హరీష్. ఇంకా 4th ప్లేస్లో వచ్చేసి డీమన్ పవన్ ఉన్నాడు. అబ్బా ఈ కామనర్స్లో నాకు ఎవరు నచ్చారా స్వామి అంటే డీమన్ పవన్ అనే చెప్తాను. నిన్న కూడా సంజనా గారితో వచ్చేసి అంటున్నారు కదా నామినేషన్ అప్పుడు,
ఆవిడ మీద అందరూ అంటున్నారు. ఎందుకా అనేసి నేను ఆలోచించాను. ఆమెతో మాట్లాడడానికి నేను పోయాను అని చెప్పి అంటున్నాడు కదా. ఇంట్లో కూడా ఫుడ్ వేస్ట్ అయిపోతుంటే అబ్బా మనం ఏమైనా టాస్క్ పెడతాం అబ్బా, వాళ్ళకి 2 అరటిపళ్ళు ఇస్తాం, ఫ్యాన్ ఏవా 2 అరటిపళ్ళు ఇస్తామబ్బా, 2 యాపిల్ ఇద్దామబ్బా అని చెప్పి అంటాడు. కానీ మంచితనం కొంచెం ఉంది. దానివల్ల ఒక ఓటింగ్ కూడా బాగానే పడుతుంది. అమాయకుడు ఉన్న కామన్ లో మంచోడు అంటే ఆ పిల్లోడే. ఇంకా నెక్స్ట్ ఫ్లోరా సైనికి మామూలుగా ఎట్ట పడతా ఉందో అట్లాగే పడతా ఉంది ఓటింగ్ వచ్చేసి. పోయినసారి కూడా లిస్ట్ లో ఉన్నది, మళ్ళీ ఊరు ఓటింగ్ పడిపోయింది. ఆమె షాక్ అయింది. రియలీ నువ్వు సేవ్ అంటే వాట్ అని ఫీల్ అయ్యింది ఆమె. నాకు తెలిసి ఆమె సైలెంట్ గా గొడవలు పెడుతుంది, ఓపెన్ అప్ అవ్వట్లేదు. లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అని అనుకుందాము, కానీ బాత్రూమ్ లో బ్రష్ పెట్టద్దు, పేస్ట్ పెట్టద్దు, సబ్బు పెట్టద్దు, బట్టలు పెట్టద్దు అంటే ఏం పెట్టబోతుంది. ఇంక బాత్రూమ్కి ఎందుకు పోవడమా, వచ్చి ఏం పెట్టద్దు అంటుంది. అదేంత రూల్స్ మెయింటైన్ చేస్తున్నా అంటుంది. ఏముందో. ఇంకపోతే నెక్స్ట్ ప్రియా ఉంది, మనీష్లో ఉంది. ప్రియా మనీష్ ఈక్వల్గా ఓటు పడుతుంది. ఒకవేళ ప్రియాని పంపించే వాళ్ళు ఫ్లోరాకి వాళ్ళకి ఓట్లు వేస్తే ఓకే, లేదంటే ప్రియాని ఉంచాలనుకునే వాళ్ళు ఫ్లోరా సరైన పంపించేయచ్చు. లాస్ట్కి మనీష్ ఫ్లోరా ఇద్దరున్నారు. మీ ఓటు ఎవరికి?